వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు విజయవాడ పోలీస్ కమిషనర్ కలిశారు. అసలు ఎందుకు కలిశారు, ప్రధానమైన కారణం ఏంటనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు కమిషనర్ గారికి ఏ అంశాల మీద కలిశారు, ఏమని ఫిర్యాదు చేశారు? విజయవాడలో నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో ఒక ఐపాక్ టీంతో ఒక మీటింగ్ పెట్టుకుంటూ విజయవాడ వచ్చినటువంటి సందర్భంలో మా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఆ కార్యక్రమం మీద బిజీగా ఉన్నటువంటి సందర్భంలో పర్టికులర్గా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వీళ్ళని బైండ్ ఓవర్ చేయాలని చెప్పి, మీరు పొద్దున్నుంచి సాయంత్రం దాకా బయటకు వెళ్ళడానికి వీరలేదని చెప్పి పాతవేవో మనసులో పెట్టుకొని ఏదో రకంగా వీళ్ళని కక్షపూరితంగా ఇది చేయాలని, లేకపోతే ప్రతిపక్షాలు వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో మా పార్టీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం, వాళ్ళని నిరోధించాలనేటువంటి విషయంలో, వాళ్ళని బయటికి రాకుండా చేయాలనేటువంటి విషయంలో వైఎస్ఆర్సీపీ యొక్క వాయిస్ జనాలకు వినపడకుండా చేయాలనేటువంటి ఒక దుష్టమైనటువంటి పన్నాగాలు ప్రతిపక్షాలు ఎవరో చేస్తే వాళ్ళ మాటలు విని వీళ్ళని పోలీస్ స్టేషన్లకి రప్పించడం, కూర్చోబెట్టడం, గంటల కొద్దీ రోజుల కొద్దీ పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూడా ఇలా కూర్చోబెట్టాలనేటువంటి చేసే ప్రయత్నాన్ని మేము మెమరాండం ద్వారా సిపి గారికి కంప్లైంట్ చేశాం. ఇటువంటి వాటిని మేము ఖండిస్తున్నామండి అని చెప్పాం. ఆయన కూడా మాకు పాజిటివ్గా సమాధానం చెబుతూ ఇటువంటివన్నీ కూడా పర్సనల్గా నేను కేసు టు కేసు పర్సన్ బై పర్సన్ చూస్తానని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి మెమరాండం సమర్పించడం జరిగింది. ఇప్పుడు కేవలం విజయవాడే కాదు, మిగతా చోట్ల కూడా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? అదేనండి, ఈరోజు ఎవరైతే దీపక్ మిశ్రా అని చెప్పి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఆంధ్రప్రదేశ్కి రావడమే ఒక కుట్రపూరితంగా మరి ఆయనకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలతో మింగిలి మరి ఎక్కడైతే ఒక ఆలోచనతో మరి ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులని సక్రమంగా పనిచేసే అధికారులని అక్కడ ట్రాన్స్ఫర్ చేయించి టీడీపీకి ఫేవర్గా ఉన్నటువంటి అధికారులని అక్కడ పోస్టింగ్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల మీద దాడులు చేయించి మళ్ళీ వాళ్ళ మీదే కేసులు పెట్టించడం, ఈ విధంగా చూస్తుంటే చాలా దుర్మార్గమైన చర్య. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు ఇస్తూ ప్రజలు సుఖ సంతోషంతో ఆనందంగా ఉండి ఎలక్షన్లు అయిపోయినాయి, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తుందని చెప్పి ఒక పక్క సంతోషంగా ఉంటే, ఈ అధికారి ఎవరైతే ఉన్నారో ఈ అధికారి చేసినటువంటి ఒక తప్పుడు పనికి ఈరోజు రాష్ట్రంలో అల్లుకొల్లాలు సృష్టించి ఈ విషయాన్ని పక్క రాష్ట్రాలకు కూడా దేశం మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో తప్పుగా జరుగుతుందని చూపించాలనే ఉద్దేశంతో ఏదైతే ఉందో ఈ విషయాన్ని ముందుగా పసిగట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మరి విజయవాడ నగరంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ కలిసి, అయ్యా విజయవాడ నగరంలో కొన్ని చోట్ల ఈ విధంగా తప్పుడు కేసులు కట్టారు, ఈ కేసులు ఒకసారి పునఃపరిశీలించండి, పర్సనల్గా మీరు చూడండి అనే విషయాన్ని ఆయనకు ఒకసారి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో బోండా ఉమామహేశ్వరరావు కుమారులు ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ కానీ రవితేజ కానీ ప్రచారంలో భాగంగా మహిళల మీద దాడులు చేస్తే వాళ్ళ మీద నున్న పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళ మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద SC/ST కేసులు కట్టడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి పునఃపరిశీలించండి అని చెప్పేసి కమిషనర్ గారికి విజయవాడ సిటీ లీగల్ సెల్ తరఫున మరి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆయన పునఃపరిశీలిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్నట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అనుగుణంగా సంక్షేమ ఫలాలు వెళ్ళడానికి కానీ ప్రజల రక్షణకు కానీ మేము పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కమిషనర్ గారి నుంచి ఎలాంటి హామీ వచ్చింది మీకు? కమిషనర్ గారికి మేము స్పెసిఫిక్గా మీకు ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఏ కేసులు ఉన్నాయో చెప్పమన్నారు. అన్ని కేసులు కూడా వివరించాము. అన్ని కేసులు 32 కేసులు కట్టాము. 32 కేసులు కూడా పునఃపరిశీలిస్తామన్నారు. ఎక్కడైతే కౌంటర్ కేసులు కట్టారో వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు సిపి గారు పూర్తి భరోసా ఇచ్చారు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము దాంట్లో వెంటనే స్పందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు సిపి గారు. అయితే కొంతమంది పోలీస్ అధికారులు కావాలనే వైసీపీ నాయకుల గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఇలాంటి వాటిని తాము ఖండిస్తున్నాం. అదే సమయంలో ఇలాంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఆ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి పునఃపరిశీలించి ఎత్తేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటతో సాక్షి టీవీ విజయవాడ నుంచి.